ఈరోజు మిమ్మల్ని ప్రభు నామములో వేడుకుంటున్నానండి, మీ జీవితంలో పోరాటాల మధ్యలో మీరు నిలబడగలుగుతున్నారా, చెప్పగలుగుతున్నారా నేను దేవుని నమ్మను, ఆయన విడిచిపెట్టడు. నమ్మగలుగుతున్నారా నేను విలువైన వ్యక్తిని, నాకు దేవుడు ఆయన కృపనిచ్చాడు, ఆ కృపతో నేను బ్రతుకుతాను, ఆ కృపా సింహాసనం దగ్గరికి నా అవసరతల నిమిత్తమైన ధైర్యంగా వస్తాను. దేవుని వాటిని చూసినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రిక 1:2-4 వరకు చదివితే, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్, ఇది మహానందంగా ఎంచాలంట సహోదర సహోదరులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ ఎవర్ యూ ఫేస్ ట్రయల్స్ ఆఫ్ మెనీ కైండ్స్, because of the testing of your faith produces perseverance. Let perseverance finish its work, so that you may be mature and complete, not lacking anything. చదువుదామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. What a beautiful verse. మీరు నానా విధమైన శోధన పడినప్పుడు అది మహానందం ఎంచుకోండి. ఇక మాటలు చెప్పాలంటే, ఇది మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, ఒక వీరుడు, ఇక లేకపోతే మీకు అర్థమయ్యే సింపుల్గా, ఒక బాక్సర్ కాంపిటీషన్ వచ్చిందంటే ఆనందిస్తాడు, ఒక లూజర్ భయపడతాడు. ఎందుకంటే బాక్సర్ దృష్టి అంతా ఏంటి, ఎప్పుడు కాంపిటీషన్ వస్తానా, ఎప్పుడు మెడల్ కొడతానా, ఎప్పుడు నిలబడతానా.